హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ది మాన్సస్ వరల్డ్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చి విజయవాడలో వరదలు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే కదా. సో అక్కడ ప్రజల కోసం అని చెప్పి మా మానస డ్యాన్స్ అండ్ కల్చరల్ సంఘం ట్రస్ట్ మొత్తం మా టీం అందరం కూడా ఫండ్స్ కలెక్ట్ చేయటం జరిగింది. సో ఆ ఫండ్స్లో మాకు ఎంతైతే వచ్చిన అమౌంట్ని చెక్ రూపంలో ఆర్డీఓ సార్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సో అది సార్ని ఎలా కలిసాం ఏంటి అనేది ఈరోజు వ్లాగ్ అనమాట. మానస నృత్య మరియు సాంస్కృతిక సంఘం వారు ఈ మధ్య విజయవాడలో వచ్చిన వరదల ప్రభావానికి వాళ్ళు మానసికంగా ఆందోళన చెంది వాళ్ళకి సహాయం, ఆ వరద బాధితులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడము, అలాగే వాళ్ళ దగ్గర ఎవరైతే విద్యను అభ్యసిస్తున్నారో లేకపోతే సాంస్కృతిక కళల పట్ల శిక్షణ పొందుతున్నటువంటి పిల్లల ద్వారా స్వచ్ఛందంగా వాళ్ళు వసూలు చేయించినటువంటి 20,650 రూపాయలను సేకరించి దానిని ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించడం అనేది నిజంగా వాళ్ళ సాంస్కృతిక సంఘంలోనే మానస అని ఉండడం, అంటే వాళ్ళ మనస్సు ఎంత సరైనది అనే దానికి ఇదే నిదర్శనంగా మనం భావించవచ్చు. వాళ్ళ సంస్థకు సంబంధించిన పేరుకు తగినట్టుగానే వాళ్ళు మంచి మనస్సు కలిగినటువంటి మానవత్వంతో చేసినటువంటి ఈ కార్యక్రమానికి నేను వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లాగే నేను చదువుకునే రోజుల్లో ఒక వ్యక్తి యొక్క మాటల్లో నాకు ఈ సందర్భంగా గుర్తు చేయాలనిపిస్తుంది. ప్రకృతి, వికృతి, సంస్కృతి అని 3 మాటలు చెప్పేవారు. ప్రకృతి అంటే మనకు ఆకలేస్తే అన్నం తినడం ప్రకృతి. వికృతి అంటే మనకు ఆకలేస్తే ఎదుటివాడి ఆహారాన్ని లాక్కొని తినడం వికృతి. సంస్కృతి అంటే మన ఆకలితో పాటుగా ఎదుటివాడి ఆకలిని కూడా గుర్తించి వాళ్ళ యొక్క ఆకలిని కూడా మన ఆకలిగా భావించి వాళ్ళకు ఉన్నంతలో మనం సర్ది చెప్పడం అనేది సంస్కృతి అని చెప్పినారు. నాకు అది ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఈ మానస నృత్య మరియు సాంస్కృతిక సంఘం వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఆపదలో ఉన్న బాధితులకు సహాయం చేయాలనేది వాళ్ళ సంకల్పానికి, వాళ్ళ యొక్క ఆచరణకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.